హే గాయ్స్, ఇంటర్నెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటి టాపిక్, ఎప్స్టైన్ లిస్ట్. రీల్స్లో, యూట్యూబ్లో, ట్విట్టర్లో ప్రతి ఒక్కరు షేరింగ్స్ చేసుకుంటున్నారు. ఇందులో చాలామంది పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ అండ్ స్టీఫెన్ హాకింగ్. ఇంకా షాకింగ్ ఏంటంటే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి పేరు కూడా ఉంది అని కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు ఈ ఎప్స్టైన్ ఎవరు? ఈ లిస్ట్ రియలా లేక ఫేకా? పిఎం మోడీ గారి పేరు అసలు ఎందుకు వచ్చింది? ఈ వీడియోలో మనం ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఈ టాపిక్ మీద మీకు తెలియని, చాలా మంది చెప్పని షాకింగ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో నేను రివీల్ చేయబోతున్నాను అనమాట. ఇది జస్ట్ పొలిటికల్ గాసిప్ కాదు, ఇది ఒక పెద్ద డార్క్ రియాలిటీ. ఫస్ట్ బేసిక్గా అసలు ఎవరు ఈ ఎప్స్టైన్? సింపుల్గా చెప్పాలి అంటే హీ వాజ్ ఏ అమెరికన్ ఫినాన్షియర్ విత్ వెరీ డార్క్ సీక్రెట్స్. ప్రపంచంలో ఉన్న పవర్ఫుల్ పొలిటీషియన్స్, సైంటిస్ట్ అండ్ హాలీవుడ్ స్టార్స్ అందరూ ఇతని ఫ్రెండ్స్. కానీ బిహైండ్ ద సీన్స్ ఎప్స్టైన్ రన్ చేసేది ఒక సెక్స్ ట్రాఫికింగ్ రింగ్. 2019లో జైల్లో ఎప్స్టైన్ చనిపోయాడు. సూసైడ్ అని అన్నారు, బట్ అది పెద్ద మిస్టరీ. కానీ 2024లో యుఎస్ కోర్ట్ కొన్ని డాక్యుమెంట్స్ని అన్సీల్ చేసింది, అంటే పబ్లిక్కి రిలీజ్ చేసింది. ఇక్కడే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది. అందరూ దీన్ని ఎప్స్టైన్ క్లయింట్ లిస్ట్ అంటున్నారు, కానీ ఇది క్లయింట్ లిస్ట్ కాదు, ఇవి కోర్టు డాక్యుమెంట్స్. ఇందులో విట్నెస్ పేర్లు ఉంటాయి, విక్టిమ్స్ పేర్లు ఉంటాయి అండ్ జస్ట్ క్యాజువల్గా మెన్షన్ అయిన వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి. సో డాక్యుమెంట్లో పేరున్నంత మాత్రాన వాళ్ళు క్రైమ్ చేశారని కాదు, కానీ కొంతమంది మాత్రం క్రైమ్ చేశారు. అదెవరో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన మెయిన్ క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. సోషల్ మీడియాలో చాలా మంది మోడీ ఈజ్ అన్ ఎప్స్టైన్ లిస్ట్ అని పోస్ట్ చేస్తున్నారు. అసలు నిజం ఏంటి? నేను ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసిన. లిజన్ కేర్ఫుల్లీ అందరూ. మోడీ గారి పేరు క్లయింట్ లిస్ట్లో లేదు. అసలు ఎప్స్టైన్కి మోడీ గారికి డైరెక్ట్ లింకే లేదు. మరి మోడీజీ పేరు ఎందుకు వచ్చింది? ఎప్స్టైన్ ఫైల్స్లో ఒక ఈమెయిల్ ఉంది. ఆ ఈమెయిల్లో ఎప్స్టైన్ ఒక పర్సన్తో మాట్లాడుతూ 2017లో మోడీ గారు ఇజ్రాయెల్ విజిట్ చేసిన విషయం గురించి డిస్కస్ చేసిండు. ఎప్స్టైన్ జస్ట్ మెన్షన్ చేసిండు అంతే, మోడీ ఈజ్ ఇన్ ఇజ్రాయెల్ అని. దానికి మీనింగ్ మోడీ గారు ఎప్స్టైన్ని కలిసారని కాదు కదా. సింపుల్గా చెప్పాలంటే మన ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఈ రోజు బైడెన్ ఇండియాకి వచ్చిందని మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. దాని అర్థం మనం బైడెన్తో క్రైమ్ చేసామని కాదు కదా. సేమ్ లాజిక్ హియర్. అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ దీన్ని ట్రాషీ రూమినియేషన్స్ అని కొట్టిపడేసింది. అంటే ఒక క్రిమినల్, ఈ ఎప్స్టైన్ అనే ఒక క్రిమినల్ ఎవరైతే ఉన్నారో వాడు ఏదో ఒకటి వాగిండు, దానికి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు అని దాని అర్థం అనమాట. సో డోంట్ బిలీవ్ ద రూమర్స్ రిగార్డింగ్ ద పిఎం మోడీ గారు, ఇట్స్ టోటలీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. కానీ అమెరికన్ ప్రెసిడెంట్స్ విషయంలో స్టోరీ మాత్రం వేరు. డాక్యుమెంట్స్లో డొనాల్డ్ ట్రంప్ పేరు చాలాసార్లు ఉంది. ఎప్స్టైన్ ఒకసారి ట్రంప్ని మై క్లోజెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకున్నాడు అనమాట. ట్విస్ట్ ఏంటంటే ట్రంప్ ఎప్స్టైన్ ఫ్లైట్స్లో ట్రావెల్ చేశారు, పార్టీస్కి వెళ్ళారని ప్రూఫ్ కూడా ఉంది. కానీ ఎప్స్టైన్ ఐలాండ్ ఎక్కడైతే క్రైమ్స్ జరిగాయో అక్కడికి ట్రంప్ వెళ్ళినట్టు ఫ్లైట్స్ లాగ్లో మాత్రం ప్రూఫ్ లేదు. ఈ ట్రంప్ అనే పర్సన్ ఎప్స్టైన్ని 15 ఇయర్స్కి ముందే బ్యాన్ చేసిండంట. ఎవరైతే క్రిమినల్ ఉన్నారో అతన్ని 15 ఇయర్స్కి ముందే బ్యాన్ చేసిందని కూడా కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ట్రంప్కి అయితే ఈ ఎప్స్టైన్ అనే పర్సన్ తెలుసు, కానీ రిలేషన్షిప్స్ని కట్ చేసుకున్నాడని ఒక టాక్ ఉందన్నమాట. నెక్స్ట్ బిల్ క్లింటన్, ఈయన ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్. ఇక్కడ కొంచెం డీప్గా ఉంది. ఫ్లైట్ లాగ్స్ ప్రకారం క్లింటన్ చాలాసార్లు ఎప్స్టైన్ ప్రైవేట్ జెట్లో ట్రావెల్ చేసిండు. ఎప్స్టైన్ డాక్యుమెంట్స్లో క్లింటన్ని డియో 36 అనే కోడ్ నేమ్తో రిఫర్ చేసిండు. బట్ అక్కడ అమ్మాయిలతో ఇన్అప్రోప్రియేట్గా ఉన్నారా లేదా అనేది కోర్టులో ఇంకా ప్రూవ్ అవ్వలేదు. నెక్స్ట్ ప్రిన్స్ ఆండ్రూ, ఇతను యూకే రాయల్ ఫ్యామిలీకి చెందినవాడు. వీళ్ళందరికంటే ఎక్కువ ట్రబుల్లో ఉన్నది ఈ ప్రిన్స్ ఆండ్రూ అనే పర్సన్ అనమాట. ఒక విక్టిమ్ అయితే డైరెక్ట్గా కోర్టులో చెప్పింది ఇతని గురించి. ఏమనంటే, నేను మైనర్గా ఉన్నప్పుడు ప్రిన్స్ ఆండ్రూ నన్ను అబ్యూజ్ చేసిందని. దీనివల్ల ప్రిన్స్ ఆండ్రూ తన రాయల్ టైటిల్స్ అన్నీ పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు రెగ్యులర్ న్యూస్. ఇప్పుడు మీకు తెలియని అన్నోన్ ఫ్యాక్ట్స్ చెప్తా. స్టీఫెన్ హాకింగ్ మిస్టరీ. మీకు ఫేమస్ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ ఎంతమందికి తెలుసు? ఎస్, అతనే. ఆయన పేరు కూడా డాక్యుమెంట్స్లో ఉంది. ఎప్స్టైన్ ఒక ఈమెయిల్లో స్టీఫెన్ హాకింగ్ మైనర్ గర్ల్స్తో పార్టీస్ చేసుకున్నాడు అని వచ్చే రూమర్స్ని డినే చేయండి అని తన అసిస్టెంట్స్కి చెప్పిండు. స్టీఫెన్ హాకింగ్ ఎవరైతే ఉన్నారో అతను ఆ ఐలాండ్కి వెళ్ళిండు ఫర్ ఏ సైన్స్ కాన్ఫరెన్స్, బట్ క్రైమ్ చేశాడా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎప్స్టైన్స్ బేబీ బ్రీడింగ్ ప్లాన్. ఎప్స్టైన్కి ఒక పిచ్చి కోరిక ఉండేది, తన డిఎన్ఏని స్ప్రెడ్ చేయాలని, తన ఓన్ రేస్ని క్రియేట్ చేయాలని. న్యూ మెక్సికోలో ఒక ల్యాబ్ పెట్టి అక్కడ ఉమెన్స్ని ప్రెగ్నెంట్ చేయాలని ప్లాన్ చేసిండు. హీ వాంటెడ్ టు బి ద ఫాదర్ ఆఫ్ ఏ సూపర్ రేస్, అంటే తనలాంటి వాళ్ళని తయారు చేయాలని అనుకున్నాడు అనమాట. ఇంకా ఎప్స్టైన్ ఐలాండ్కి వచ్చిన వాళ్ళకి అక్కడ జరిగేవి బయట చెప్పకుండా ఉండడానికి ఎప్స్టైన్ బెడ్రూమ్లో కెమెరాస్ పెట్టి బ్లాక్మెయిల్ చేసేవాడని స్ట్రాంగ్ రూమర్స్ కూడా ఉన్నాయి. అందుకే చాలామంది పవర్ఫుల్ పీపుల్ ఇంకా సైలెంట్గా ఉన్నారు. ఆ ట్యాబ్స్ అన్నీ బయటికి వస్తే వరల్డ్స్ పాలిటిక్స్ అన్నీ కొలాప్స్ అయిపోతాయి. సో ఇది ఫ్రెండ్స్, ఫైనల్గా ఏం అర్థం చేసుకోవాలి? ఎప్స్టైన్ ఫైల్స్ అనేవి ఒక హిట్ లిస్ట్ కాదు,
అందులో ఇన్నోసెంట్ వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, జస్ట్ లైక్ క్యాజువల్ మెన్షన్స్. సోషల్ మీడియాలో ఒక ఫోటోలో మోడీ గారి పేరు, ట్రంప్ పేరు పక్కపక్కన పెట్టి వీళ్ళందరూ క్లయింట్స్ అని చెప్పే పోస్టులు నమ్మకండి. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనీ అండ్ పవర్ ఉంటే లాస్ట్ని ఎలా బెండ్ చేయొచ్చో ఎప్స్టైన్ ఒక ఎగ్జాంపుల్. కానీ ట్రూత్ ఎప్పుడైనా బయటికి వస్తుంది. మీకు ఈ స్టోరీలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఇంకా దీనిపైన బ్రీఫ్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను అనమాట. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు ఇలాంటి ఫేక్ న్యూసెస్ని నమ్మకుండా ఉంటారు అనమాట. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో. మనం చెప్పుకున్నట్టు సీక్రెట్ ఫ్రీడమ్ ఫైటర్ సిరీస్ నెక్స్ట్ స్టార్ట్ కాబోతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఆర్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ సీక్రెట్ ఫ్రీడమ్ ఫైటర్ సిరీస్ రాబోతుందన్నమాట. ఆల్రెడీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిపోయింది, ఎడిటింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ వీక్ ఆర్ ఎల్స్ మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి వీడియోస్ రిలీజ్ అవుతుంటాయి అనమాట. సో దయచేసి అందరూ ఎవరైతే మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నారో, లేదంటే మన ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. జై హింద్.